హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది కూడా నాన్ వెజ్. ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి, అలానే వంట రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీ అనమాట. ఈ సీజన్లో మనకి చింత చిగురు కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి దాని స్పెషల్ అయితే చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మీరు అలా లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్, నాకు తెలిసిన వీడియోస్ మీకు కూడా ఉపయోగపడి ఉండొచ్చు. సో అవైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎండు రొయ్యలకి వాటికి కూడా తలా తోక ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా తీసేసిన తర్వాత హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచినట్లయితే అందులో ఉన్న డస్ట్ మొత్తం వాటర్లో కూడా అడుగుకి వచ్చేస్తుంది అనమాట. ముందుగా వీటికి కావాల్సినవి 3 ఉల్లిపాయలు మీడియం సైజువి, అలానే 3 బాయిల్డ్ ఎగ్స్, కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగినట్లుగా అయితే పచ్చిమిరపకాయలు తీసుకోండి. కారం కన్నా కూడా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. ముందుగా ఎప్పుడైనా సరే మనం కోడిగుడ్లతో ఏ రెసిపీ అయినా చేస్తున్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్తో ముందుగా వాటికి ఘాట్లు పెట్టుకొని ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారం ఇవి కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకున్నట్లయితే కోడిగుడ్లకి ఆ ఉప్పు, పసుపు, కారం అంతా పట్టి తినేటప్పుడు కూడా కూరలో బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసేటప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని సాల్ట్ అనేది మీ ఆప్షన్ మాత్రమే. నేను ఎప్పుడు రెగ్యులర్గా కూడా కొంచెం వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి, కొంచెం డీప్గా ఈ విధంగా రావాలన్నమాట. ఇంక ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. ఆయిల్ కూడా నెక్స్ట్ మనం కర్రీ కూడా చేస్తాం కాబట్టి ఒకేసారి అయితే ఆయిల్ అనేది ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు తీసుకోండి. నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కర్రీ బౌల్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఇంకొంచెం ఎక్కువగా, నాన్ వెజ్ కర్రీ అన్నాను కదా. అలానే 4 లవంగాయలు, మీకు నచ్చితేనే యాడ్ చేయండి, లేదంటే లేదు. మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ లవంగాయలు వేస్తే. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం డీప్గా అయితే ఫ్రై చేసుకోండి. మరీ మాడినట్లు కాకుండా కొంచెంగా ఫ్రై చేసుకోండి. గ్రేవీ కర్రీ కాబట్టి ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం హాట్ వాటర్లో రొయ్యలను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టించుకున్నాం కదా, అవి ఇప్పుడు అయితే యాడ్ చేసేసుకుందాము. ఒకేసారి గరిటెతో తిప్పకుండా అన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకో. ముందుగా ఇంక ఇలా మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు, కారం, అలానే ధనియాల పౌడర్ మిక్స్ చేయొద్దు. ధనియాల పౌడర్ వేస్తేనే మనకి నాన్ వెజ్ కర్రీస్ అనేవి బాగుంటాయి. ఇంక ఇప్పుడు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే రొయ్యలకు కూడా మసాలా అంతా పట్టి బాగుంటుంది. ఇంక ఇప్పుడు ముందుగా మనం బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. అలానే చింత చిగురు కూడా శుభ్రంగా వాటర్లో కడగాలన్నమాట. లేకపోతే చింత చిగురు అయితే అవసరం లేదు, ఒక్కసారి జస్ట్ అలా కడిగితే సరిపోతుంది. ఇక్కడైతే మాత్రం కొంచెం ముదురుగా ఉంది, అలానే డస్ట్గా అనిపించింది. 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను చింత చిగురిని. ఇంక ఈ విధంగా ఎగ్స్కి అలానే రొయ్యలకి చింత చిగురు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదు కొంచెం దగ్గరగా కావాలనుకుంటే వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనం ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా మామూలుగా ఈ కర్రీ తినేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా సరే గోంగూర రొయ్యలు పచ్చడి తిన్నట్లయితే ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ పాటు మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఉంచుకొని తిప్పేసుకోవడమే, అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా చింత చిగురు, ఎండు రొయ్యలు, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటమే, అంతే. థ్యాంక్ యూ.